సోమవారం సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. రేవంత్ రెడ్డి 11 గంటలకు నిజామాబాద్కు రానున్నారని తెలిపారు. మొదట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేస్తారని, అనంతరం పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన సభలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతారని తెలిపారు. ఈ సభను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రేపు నామినేషన్ వేస్తున్నారు. దాని సందర్భంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో అక్కడ క్యాండిడేట్ నామినేషన్ వేసి ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్గా నిజామాబాద్కి 12:31 లోపల నిజామాబాద్కు రాబోతున్నారు. మరి ఇక్కడ నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ ఇది చాలా దగ్గర కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అక్కడి నుంచి కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులకు, కార్యకర్తలకు, బూత్ కమిటీ మెంబర్లకు, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్తో సహా డాక్రా మహిళలకు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాము. ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇది నా ఫంక్షన్, ఇది నా ముఖ్యమంత్రి వస్తున్నారు, దీనికి విజయవంతం చేయాలా, నామినేషన్లో పాల్గొనాలని అనుకొని మీరందరూ రావాలని మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఆల్ ఫంటల్ ఆర్గనైజేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఈ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలా. ఇంక్లూడింగ్ ఈ 5 కాన్స్టిట్యున్సీ కాకుండా పార్లమెంట్లో ఉన్న మన జగిత్యాల అండ్ అది ఇట్లనే పక్కకున్న కామారెడ్డి కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కూడా దగ్గరనే ఉన్నారు. అందరు కూడా యావత్ వాళ్ళు ఇక్కడికి పాల్గొని ఈ సీఎం గారి అన్నగారి నామినేషన్ కార్యక్రమానికి విజయవంతం చేయాలి. కాంగ్రెస్